హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్ రెడ్డి. నేను 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్లో స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది నాకు. ప్రజెంట్గా సబ్ రిజిస్ట్రార్గా వర్క్ చేస్తున్నాను. నేను ఫాలో అయిన స్ట్రాటజీ అంటారు. నేను ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యానంటే, నేను రిపీటెడ్గా చదివాడిని, అంటే రివిజన్ ఎక్కువగా చేసేవాడిని. ఏదైనా బుక్ చదివితే ఆ బుక్కే స్టిక్ ఆన్ అయ్యి ఆ బుక్ని ఎక్కువసార్లు చదివేవాడిని. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్జామ్ అయ్యేసరికి ప్రతి బుక్ని కనీసం ఒక 4 times చదువుకుంటాను. 4 times చదివితే మనకు అట్లీస్ట్ ఆ బుక్లో 70 to 80% అన్న గుర్తుంటున్నదని నా నమ్మకం. అందుకే నేను మ్యాక్సిమం చదివేవాడిని. ఇంకా ఏంటంటే, ఫస్ట్ ఏ బుక్ అయినా తీసుకొని ఫస్ట్ 2 times చదివాక నేను థర్డ్ టైం ఆ బుక్ని రివైజ్ చేసేటప్పుడు, ఆ బుక్లో ఇంకా నేను చదివేటప్పుడు నాకు ఇంకా ఏమైనా కొన్ని గుర్తు లేవు అన్నప్పుడు నేను ఒక వైట్ పేపర్ తీసుకొని ఏవైతే నాకు గుర్తు రావట్లేదో అన్నది ఒక బిట్స్ రూపంలో నేను రాసుకునేవాడిని అనమాట. అదైతే లాస్ట్లో రివిజన్ చేసేటప్పుడు, అంటే ఎగ్జామ్ ముందు రోజు కానీ ఎగ్జామ్కి ఒక 10-15 days ఉన్నప్పుడు కానీ చదవడానికి ఈజీగా మెమరైజ్ చేయొచ్చు ఆ వైట్ పేపర్ చూసుకొని. ఆ వైట్ పేపర్లో మనం రాసుకున్నది ఏంటంటే మనకు చాలా కష్టంగా గుర్తుండే బిట్స్. అలాంటివి మనం రాసుకుంటే చాలా ఈజీగా మనకు లాస్ట్ మూమెంట్లో గుర్తుండిపోతాయి. అట్లా ఎక్కువసార్లు రివిజన్ చేసినట్టు ఉంటుంది. కష్టమైన బిట్స్ని కూడా మనం మెమరైజ్ చేసే కెపాసిటీ వస్తుంది మనకు. అలా నేను ఫాలో అయ్యేవాడిని. నేను ఎక్కువగా ఫాలో అయ్యింది రివిజన్ చేయడము, చేసిన దాన్ని లేదని గుర్తు లేకుండా ఉండేదాన్ని కొన్ని వైట్ షీట్స్లో రాసుకొని చేసేవాడిని. ఇంకా మనం ఏదైనా చదివిన దాన్ని ఎంతవరకు గుర్తుంది అని అనలైజ్ చేసుకునే కెపాసిటీ కానీ ఎలా తెలుస్తుంది అని చెప్పడానికి మనం జనరల్గా టెస్ట్ రాస్తూ ఉంటాం. అంటే మన కెపాసిటీ ఎంత ఉంది, మన క్యాపబిలిటీ ఎంత ఉంది, మనం కరెక్ట్గా చదివామా లేదా, చదివిందంతా బాగా గుర్తుందా లేదా అన్న దానికి టెస్ట్ చేసుకోవడానికి మనం టెస్ట్ సిరీస్ రాస్తాం. టెస్ట్ సిరీస్ అంటే బయటికి వెళ్ళి రాయడము ఇలా అని కాదు, ఏవో ఒక టెస్ట్ సిరీస్లో మనకు అవైలబుల్లో ఉన్న టెస్ట్ సిరీస్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. మనం అసలు చదివామా లేదా అన్నది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఏదైనా బుక్ చదివినప్పుడు, నువ్వు ఎగ్జామ్ ఏదైనా మనం రాస్తున్నప్పుడు దాంట్లో ఏదైనా క్వశ్చన్ చూసినప్పుడు అది మనకు తెలిసిందా తెలియందా రెండే ఉంటాయి. తెలిసింది అనుకోండి పెట్టేస్తాం, ఆన్సర్ పెడతాము. తెలియందంటే వదిలేస్తాం. ఒకసారి ఆన్సర్ పెట్టినప్పుడు కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా రాయకుండా కానీ తొందరపాటుతో ఒకసారి ఏంటంటే ఇది మనం చూసిన క్వశ్చనే, తెలిసిన క్వశ్చనే అని చెప్పి వెంటనే పెట్టేస్తాము. అప్పుడు తప్పులు పోతూ ఉంటాయి. అందుకని చెప్పి ఇలాంటి తప్పులు మనం డైరెక్ట్ ఎగ్జామ్లో రిపీట్ చేయకుండా ఉండడానికి టెస్ట్ సిరీస్ రాస్తే మనకు బెస్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో వెళ్ళి డైరెక్ట్గా తప్పులు చేస్తే మనకు అది అప్పుడు తప్పు చేసినట్టుగా అనిపించదు. టెస్ట్ సిరీస్లో చేస్తే అది మనకు ఈ రకమైన తప్పులు చేస్తున్నామో, మనము ఈ మిస్టేక్స్ చేస్తున్నామో, ఈ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీ మనకు దొరుకుతుంది. అందుకు వీలైనన్ని ఎక్కువ టెస్ట్ సిరీస్లు రాస్తే మంచిది. నేను కూడా ఎప్పుడు బుక్స్ తీసుకొని అవి ఏవోటి టెస్టులు రాసేవాడిని. అది ఖచ్చితంగా మనకు ఫెచ్ అవుతుంది ఎగ్జామ్కి వచ్చేసరికి. రిపీటెడ్గా రివిజన్ చేయడమే మనం గ్రూప్ 2లో సక్సెస్ సాధించడానికి బాగా దోహదపడుతుందండి. మెయిన్గా రిపీటెడ్గా రివిజన్ చేయడము, ఉన్నదాన్ని క్లారిటీగా చదవడము. మెయిన్గా ఎకానమీ పాలిటీ లాంటి దాంట్లో కాన్సెప్చువల్ ఉంటుంది కాబట్టి, హిస్టరీ అంటే అంత ఫ్యాక్చువల్ ఉంటుంది కాబట్టి మీరు ఓకే. ఎకానమీ కానీ పాలిటీ కానీ కాన్సెప్చువల్ ఉంటుంది కాబట్టి 1-2 సార్లు బాగా అర్థం చేసుకోవడము. ఎందుకంటే ఈ మధ్య ఏపీఎస్సీ కూడా కాన్సెప్చువల్లే ఎక్కువ అడుగుతుంది ఫ్యాక్చువల్తో కంపేర్ చేసుకుంటే. అలా అని చెప్పి మళ్ళీ మనం ఫ్యాక్చువల్ కూడా చదవకుండా వదిలేయకూడదు. రెండింటిని చదవాలి. రిపీటెడ్గా రివిజన్ చేయడము, లిమిటెడ్ బుక్స్ చదవడము, తీసుకున్న బుక్లో సిలబస్ అంతా కవర్ అయ్యిందో లేదో చూసుకోవడము, రిపీటెడ్గా రివిజన్ చేయడము, టెస్ట్ సిరీస్లు ఎక్కువ రాయడం అన్నది మనకు గ్రూప్ 2లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మైండ్స్ అకాడమీ తరపు నుంచి ఆస్పిరెంట్స్ అందరూ సక్సెస్ అవ్వాలని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. వంశీ సక్సెస్ అవ్వాలి, మైండ్స్ అకాడమీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మైండ్స్ అకాడమీ టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కానీ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి ఆస్పిరెంట్స్కి. ఇంకా మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి తప్పనిసరిగా. డైలీ నైట్ 9 o'clockకి క్విజ్ ఉంటుంది. పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసినందువల్ల మీకు మీరు ఎక్కడున్నారు అన్నది, అంటే మన ప్రిపరేషన్ లెవెల్ ఎక్కడుంది అన్నది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు సత్యనారాయణ రెడ్డి. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో నాకు 15th ర్యాంక్ రావడం జరిగింది. ర్యాంక్ వచ్చిన తర్వాత చాలామంది నన్ను మీ ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, ఎలా చదివారు, ఏ బుక్స్ ఫాలో అయ్యారు, రివిజన్ చేశారా, ఎలా రివిజన్ చేశారు, లేదంటే టెస్ట్ సిరీస్ తీసుకున్నారా, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్తో నన్ను అడగడం జరిగింది. అందువల్ల అందులోనూ ముఖ్యంగా పాలిటీలో ఏం చదివారు, ఏ బుక్స్ చదివారు, ఇలా చాలామంది ఇంకా పాలిటీలో ఎన్ని స్కోర్ చేశారు, ఎంత స్కోర్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలామంది అడిగారు. బుక్స్ అంటే కొందరు చాలామంది మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, ఏ బుక్ చదివితే బెటర్ అని చాలామంది అడిగారు.
అయితే నా స్ట్రాటజీ, నా ప్రిపరేషన్లో నేను ఒకే ఒక బుక్ ఫాలో అయ్యాను, అది లక్ష్మీకాంత్. నేను మిమ్మల్ని లక్ష్మీకాంత్ మాత్రమే ఫాలో అవ్వమని ఎప్పుడు చెప్పను, బట్ ఏదైనా సరే బుక్ ఫాలో అవ్వండి. అయితే దానికి 2 కండిషన్స్. ఏ బుక్ అయినా సరే, ఒకటి సిలబస్ ఆల్మోస్ట్ వీలైనంత వరకు కవర్ అయ్యేటట్లు చూడటం, అంటే ఆ బుక్ కవర్ చేస్తుందా లేదా సిలబస్ని. రెండోది మిస్టేక్స్ తక్కువగా ఉండడం. ఎందుకంటే మిస్టేక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం తప్పు చదువుతాం, తప్పు చదవడం వల్ల తప్పు గుర్తుపెట్టుకుంటాం, దాన్ని మనం ఎగ్జామ్లో తప్పుగా రాస్తాం. అందువల్ల అది మార్కులు రాకపోను ఇంకా పోతాయి. సో దట్ మన బుక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. నేనైతే లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేస్తాను. బట్ మార్కెట్లో ఏ బుక్ అయినా సరే ఒక్కటే బుక్ ఫాలో అవ్వండి. నేను చెప్పిన కండిషన్స్కి సెట్ అయితే ఆ బుక్ ఫాలో అవ్వండి, పర్లేదు, ఏ బుక్ అయినా పర్లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లక్ష్మీకాంత్ బుక్ తీసాము, చదువుతున్నాము, ఫైన్, చాలామంది చదువుతున్నారు, అందరూ చదువుతున్నారు లక్ష్మీకాంత్ బుక్. బట్ ఎక్కడ మనకు మన కాంపిటీటర్స్కి ఎక్కడ తేడా వస్తుంది, మనం ఎందుకు ర్యాంక్ వస్తుంది మనకు అంటే, మనం కరెంట్ అఫైర్స్ చదవటం వల్ల. కరెంట్ అఫైర్స్ చాలామంది ఆల్మోస్ట్ 100 మెంబర్స్ రాస్తే 90% కరెంట్ అఫైర్స్ చదవరు. ఒకవేళ చదివినా కూడా ఏదో అరకొరగా చదివేసి వదిలేస్తారు. కానీ కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా చదివితే 30 నుంచి 40 మార్కులు, అంటే మొత్తం 450 మార్కులు కాను 30 to 40 మార్క్స్ ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ చదివితే మాత్రమే వస్తాయి. సో ఈ 30-40 మార్క్స్ మీరు ఒకసారిగా గెయిన్ చేసుకోగలిగితే, అంటే పెంచుకోగలిగితే ఎంత డిఫరెన్స్ వస్తుందో ఆలోచించండి. 270 వచ్చేది కరెంట్ అఫైర్స్ వల్ల 310, 320 వచ్చాయంటే సో మీరు ఎక్కడో ఉంటారు మీ ర్యాంక్ లిస్ట్లో. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. మరి కరెంట్ అఫైర్స్కి ఏం చదవాలి అంటే, ఒకటి న్యూస్ పేపర్లో కూడా ఏం చదవాలి, ఏదైనా ఒక రీజనల్ న్యూస్ పేపర్ చదవాలి. ఎందుకంటే మనం Group 2 చదువుతున్నాం కాబట్టి రీజనల్ న్యూస్ పేపర్ మాత్రమే చదవాలి. రీజనల్ న్యూస్ పేపర్ అయితే రీజనల్గా ఉన్న పొలిటికల్ ఇష్యూస్ కానీ, ఎకనామికల్ ఇష్యూస్ కానీ ఏమున్నాయి, ఒకవేళ కాన్స్టిట్యూషనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా రీజనల్ న్యూస్ పేపర్లో వస్తాయి. సో దానివల్ల మీరు ఇంగ్లీష్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. ఒకటి ఈనాడు ఆర్ సాక్షి ఏదైనా పర్లేదు, ఒక పేపర్ రోజు ఒక పేపర్ చదివితే అంతకంటే అవసరం లేదు. కరెంట్ ఇష్యూస్తో ఎప్పుడైతే కలిసి చదువుతామో అప్పుడు మాత్రమే మనకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మనం. సో ఇది యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే 2019 జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ జరిగిన ఎగ్జామ్లో ఉంది. అందులో ఒక క్వశ్చన్ ఏమడిగారంటే, అట్ ప్రెజెంట్ హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ ఇండియా అని అడిగాడు. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆగస్ట్ 30న, అంటే ఈ ఎగ్జామ్ ఆగస్ట్ 30న జరిగింది. ఆగస్ట్ 30న జరిగింది సరే. అయితే ఈ క్వశ్చన్ అడిగాడు ఆగస్ట్ 5న మనకు ఒక ఆర్టికల్ 370 అనేది రద్దు చేయడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దు చేయడం అంటే, ఆర్టికల్ 370 అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ తన స్టేట్హుడ్ని కోల్పోయింది. సో అప్పుడు ఆగస్ట్ 5 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆగస్ట్ 5న సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ తెచ్చింది. ఆ దాంట్లో ఏం చెప్పిందంటే, అక్టోబర్ 31 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అని చెప్పడం జరిగింది. అంటే అక్టోబర్ 31 వరకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక రాష్ట్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తు లేకుండా ఆగస్ట్ 5 ఎలాగో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కాదు కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా పోతుంది కాబట్టి అందులో ఒకటి తగ్గించవచ్చు అని అనుకుంటే పొరపాటు. ఇదే మిస్టేక్ చాలామంది చేశారు. ఎందుకంటే ఆగస్ట్ 5 జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్హుడ్ లేదు, లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉండదు కాబట్టి ఇంకా ఆన్సర్లో 6 or 7 ఆప్షన్స్ ఇస్తే 6 అని పెట్టారు, ఆన్సర్ 7 అని ఉంటుంది అనమాట. సో ఈ తప్పులు మనం ఎప్పుడు చేయకుండా ఉంటాము అంటే, న్యూస్ పేపర్ చదివినప్పుడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్, అంటే న్యూస్ పేపర్ చదివి అనలైజ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్కి బ్లండర్ చేయకుండా ఆన్సర్ కరెక్ట్గా పెట్టచ్చు. దాని తర్వాత రివిజన్ చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ కనుక ఎగ్జామ్కి అప్లై చేస్తే అందులో 70% సిలబస్ అంతా కంప్లీట్ చేశారు అనుకుందాం. ఆ 70%లో రివిజన్ చేసేది కేవలం 20% మాత్రమే. సో రివిజన్కు ఉన్న ఇంపార్టెన్స్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఎంత ఇంపార్టెంటో. ఆ 20% రివిజన్ చేసిన వాళ్ళలో మాత్రమే మనకు ర్యాంకర్స్ కనిపిస్తారు, గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఒక పాలిటీలోనే 10 నుంచి 15 మార్కులు పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి.
టెస్ట్ సిరీస్ వల్ల. అందుకు మీకు 60 మార్కులు వచ్చేవైతే ఖచ్చితంగా 70 మార్కులు టెస్ట్ సిరీస్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే ఏ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, ఎలాంటి టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి టెస్ట్ సిరీస్ అంటే కొన్ని టెస్ట్ సిరీస్లు వచ్చేసి చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని టెస్ట్ సిరీస్లు చాలా ఈజీగా ఉంటాయి. మరి ఈజీగా తీసుకోవాలా, కష్టంగా తీసుకోవాలి, రెండూ తీసుకోకూడదు. సో నాకు అనిపించింది ఏంటంటే మోడరేట్గా ఉన్న టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత, అంటే ఒక టెస్ట్ రాసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పాలిటీ టెస్ట్ రాసిన తర్వాత మార్కులు ఒకవేళ 75కి 50 మార్కులు వస్తే దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. కానీ అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక టెస్ట్ రాసిన తర్వాత ఆ టెస్ట్లో 50 మార్కులు వచ్చాయి అంటే దాన్ని అనలైజ్ చేయాలి. ఎందుకు అనలైజ్ చేయాలంటే మిగతా 25 మార్కులు ఎందుకు తగ్గాయి అనేది అనలైజ్ చేయడం చాలా అవసరం అన్నమాట. ఒకవేళ ఒక క్వశ్చన్ మనం తప్పు చేశాము అంటే దానికి మనం ఎందుకు తప్పు చేశాము, ఆ క్వశ్చన్ ఎందుకు తప్పు పోయింది, ఒకవేళ సిల్లీ మిస్టేక్స్ వల్ల తప్పు పోయిందా, లేదా ఆ క్వశ్చన్ నాకు తెలియదా, లేదా ఒకవేళ తెలిసినా కూడా నేను కష్టంగా ఉండడం వల్ల తప్పు పెట్టానా. సో ఇలాంటివి మీరుగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ క్వశ్చన్ కనుక చాలా కష్టంగా ఉంది అంటే అప్పుడు మీరేం చేయాలి అంటే, ఇందాక చెప్పాను ఏదైనా హార్డ్ టాపిక్స్ అంటే రివిజన్ చేసేటప్పుడు ఏదైనా హార్డ్ టాపిక్స్ కనుక కనిపిస్తే మీరు ఒక నోట్స్లో రాసుకోండి అని. సో ఇప్పుడు ఒక హార్డ్ క్వశ్చన్ అంటే కష్టమైన క్వశ్చన్ కనిపించింది, ఆ కష్టమైన క్వశ్చన్ను మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. ఆ నోట్బుక్లో రాసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు, లేకపోతే బోర్ కొడుతున్నప్పుడు, చదివి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్ హార్డ్ అంటే కష్టమైన క్వశ్చన్స్ చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీ అయిపోతుంది తర్వాత. సో మళ్ళీ ఈ కష్టమైన క్వశ్చన్సే ఈజీ క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి మీకు. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా అంటే టెస్ట్ సిరీస్ వరకు అయితే ఖచ్చితంగా ఒక టెస్ట్ రాసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 or 2 అవర్స్ దాన్ని అనలైజ్ చేసి ఎందుకు తప్పులు వెళ్తున్నాయి, సో దీంట్లో ఇంకా నేను ఏం చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి అనేది ఆలోచించడం చాలా చాలా అవసరం. సో నా ఒపీనియన్లో మంచి టెస్ట్ సిరీస్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మైండ్స్ అకాడమీ వాళ్ళు ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ క్వశ్చన్స్ నేను చూశాను, క్వాలిటీ వచ్చేసి చాలా బాగున్నాయి. సో నేను వచ్చేసి మైండ్స్ అకాడమీ క్వశ్చన్స్, నా ఒపీనియన్ ప్రకారం మైండ్స్ అకాడమీ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. సో ఈ టెస్ట్ సిరీస్ కూడా చాలా బాగుందని నేను చెప్పొచ్చు. కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. అండ్ ఏదైనా సరే ఈ మైండ్స్ అకాడమీ వాళ్ళు మీ ముందు ఉంటారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మీరు టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ ఏదైనా సరే మీ మైండ్స్ అకాడమీ వాళ్ళు మీ ముందు ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జానకిరామ్. ఇటీవల ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో నాకు 66th ర్యాంక్ రావటం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఏపీ హిస్టరీలో 75 మార్క్స్కి 70+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే స్ట్రాటజీని మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, నాకు పేపర్ 2లో తక్కువ స్కోర్ రావడానికి నేను చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటో నాకు తెలిసింది. అవేంటంటే మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ద రిఫరెన్స్ బుక్స్ రాదర్ దాన్ స్టాండర్డ్ బుక్స్ లైక్ బిఎస్ఎల్ హనుమంతరావు. ఏదో మార్కెట్లో దొరికే ఒక బుక్, ఒకటి అరా బుక్ చదవటం, స్టాండర్డ్ బుక్స్ని అసలు రిఫర్ చేయకపోవటం, రివిజన్ ఒక పక్క రివిజన్ ప్లాన్, ఒక పక్క స్టడీ ప్లాన్ లేకపోవటం, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల చాలా సిల్లీ మిస్టేక్స్ చేసి నేను ర్యాంక్ని కోల్పోవటం జరిగింది. కానీ మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఉంటే మనకి బెటర్గా ఉంటుంది అనమాట. సో అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసే మైండ్స్ అకాడమీ లాంటి టెస్ట్ సిరీస్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా ఫస్ట్ మనం అవైలబుల్ బుక్స్ ఏంటో చూద్దాం. తెలుగు మీడియం వాళ్ళకి రిఫరెన్స్ బుక్స్ చూస్తే జోగినాయుడు, సీనయ్య అండ్ స్టాండర్డ్ బుక్స్ చూస్తే బిఎస్ఎల్ హనుమంతరావు లాంటివి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రిఫరెన్స్ బుక్స్ అంటే మార్కెట్లో దొరికే ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్స్ అనగా విజేత కాంపిటీషన్స్ వాళ్ళ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లానే విజ్డమ్ పబ్లికేషన్ వాళ్ళ బుక్స్ ఎక్సెట్రా ఉన్నాయి. అండ్ స్టాండర్డ్ బుక్స్ చూస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ అప్ టు 1565 AD బై దుర్గా ప్రసాద్, హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ అప్ టు 1565 AD బై దుర్గా ప్రసాద్, అండ్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఆంధ్ర బై పి రఘునాథరావు లాంటి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ
ఒక పాయింట్ ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు 2 బుక్స్ చదవాలి అని. ఎందుకంటే మీరు ఒక బుక్ మాత్రమే చదివితే మీకు 50 to 55 మార్క్స్ మించి రావు. అందుకే టు గెట్ కాంపిటేటివ్ స్కోర్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైస్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్ కాంబినేషన్ ఆఫ్ 2 బుక్స్, రిఫరెన్స్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ బుక్స్. ఏపీ హిస్టరీని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 ఈజ్ ప్రీ హిస్టరీ లేదా చారిత్రక పూర్వయుగం. నెక్స్ట్ 1 ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ ఆర్ ప్రాచీన చరిత్ర. నెక్స్ట్ ఈజ్ మెడైవల్ హిస్టరీ ఆర్ మధ్యయుగ చరిత్ర. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఆర్ ఆధునిక చరిత్ర. సో దీంట్లో మీరు మార్కెట్లో దొరికే ఏ బుక్ నుంచి అయినా కానీ మోడర్న్ ఆంధ్ర హిస్టరీ చదువుకోవచ్చు. సో మీరు అట్లా ఏ బుక్ చదువుకున్నా కానీ మోడర్న్ ఆంధ్ర హిస్టరీ నుంచి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఎటొచ్చి ప్రాబ్లం వచ్చేది ఎక్కడయ్యా అంటే ప్రీ హిస్టరీ, ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆంధ్ర నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఆన్సర్ చేయాలంటే మనం రిఫరెన్స్ బుక్స్ చదివితే సరిపోదు. అట్లాంటి క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి మనం బిఎస్ఎల్ హనుమంతరావు లాంటి బుక్స్ చదవాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. ఆ క్వశ్చన్స్ చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు బిఎస్ఎల్ హనుమంతరావు చదవాలి. వై ద బిఎస్ఎల్ హనుమంతరావు ఈజ్ ద బెస్ట్ ప్లేస్డ్ స్టాండర్డ్ బుక్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇది 2018 Group 2 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ద మదర్ గాడెస్ ఆఫ్ ఎర్లీ చాళుక్యాస్ వాస్ ఆర్ తొలి చాళుక్యుల యొక్క ఆరాధ్య దేవత ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే మీకు కనకదుర్గమ్మ, కూశమండిని, పద్మాక్షి అండ్ హారతి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ కాన్సెప్ట్స్ మనకి రెఫరెన్స్ బుక్స్లో దొరకవు. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది, విజయపురిలో హారతి దేవాలయం ఉంది. ఆ విజయపురిలోని హారతి ఏ చాళుక్యుల ఆరాధ్య దేవత అని చెప్పవచ్చు. అట్లానే నెక్స్ట్ మనం చూస్తే అకార్డింగ్ టు ఆర్ట్ క్రిటిక్స్ ద గోపురాస్ ఆఫ్ విచ్ టెంపుల్ ఇన్ ఆంధ్ర ఎక్సెల్ ఇన్ దర్ బ్యూటీ ఓవర్ దోస్ ఆఫ్ హంపి విఠలాలయ. విమర్శకుల అభిప్రాయం ప్రకారం విజయనగర రాజ్యములోని ఏ దేవాలయం యొక్క గోపురాలు హంపిలోని విజయ విఠల స్వామి గోపురాల కంటే సుందరంగా ఉన్నాయన్నాడు. ఆప్షన్స్ చూస్తే అహోబిలం, శ్రీశైలం, తాడిపత్రి అండ్ లేవాక్షి. నేను మార్కెట్లో 2 to 3 రిఫరెన్స్ బుక్స్ చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ దొరకలేదు. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో చక్కగా తాడిపత్రిలోని గోలి రామలింగేశ్వర ఆలయ గోపురాలు విఠలాలయ గోపురాల కంటే సుందరమైనవని విమర్శకుల అభిప్రాయం అని మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బేసిక్గా ఫ్రెండ్స్ నేను ఈ క్వశ్చన్ చూశాక కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను అనమాట. ఈ క్వశ్చన్ నాకు నిజంగానే కొంచెం బౌన్సర్ లాగా అనిపించింది. మనం శాతవాహనస్ చదివేటప్పుడు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వారి రాజకీయ, సామాజిక, మత మరియు సాంస్కృతిక విశేషాలు చదువుతాం. కానీ ఇక్కడ క్వశ్చన్ చూస్తే చాలా టఫ్ క్వశ్చన్ ఫ్రెండ్. అంటే క్వశ్చన్ చూడటానికి ఏమో, క్వశ్చన్ చదవడానికి చాలా ఈజీగా ఉంది. ద ఫౌండేషన్ క్రీమ్ ఉంది, ద ఫౌండేషన్ క్రీమ్ యూజ్డ్ బై శాతవాహన డాన్సర్స్. కానీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. క్వశ్చన్ చూస్తే శాతవాహనుల కాలంలో నాట్యకర్తలు ఏ మైపూత వాడారు? ఆర్ ద ఫౌండేషన్ క్రీమ్ యూజ్డ్ బై శాతవాహన డాన్సర్స్ వాజ్ నోన్ యాజ్ ఏ అర్ధలం, బి మేనికాంతి, ముఖతేజి, కుసుమలేఖనం. ఆన్సర్ అర్ధలం. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదివిన వారు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ చేయగలరు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం చాప్టర్ వైజ్ చదువుతున్నాము, ప్రిపరేషన్ అవుతున్నాం కాబట్టి అలానే మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఉంటే మనకి బెటర్గా ఉంటుంది అనమాట. సో అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసే మైండ్స్ అకాడమీ లాంటి టెస్ట్ సిరీస్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మనోహర్. నాకు ర్యాంక్ 32 వచ్చింది మొన్న ఈ గ్రూప్ 2 రిజల్ట్స్లో, గ్రూప్ 2 2018 నోటిఫికేషన్లో.
I'm really honored, privileged, and thankful to Vamshi, director of Minds Academy. I'm in this session I'm going to provide deep insights with respect to paper 3 of paper 3 of group 2 services, which is planning and economy, which includes both Indian economy and AP economy. మనము ఈ సిలబస్ని 2 భాగాలుగా విడదీయొచ్చండి. ఒకటి కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్, ఇంకొకటి అప్లికేషన్స్ అనమాట. కాన్సెప్ట్స్ అనగా లైక్ ఇట్ కెన్ బి నేషనల్ ఇన్కమ్ ఆర్ పర్ క్యాపిటా ఇన్కమ్. దేర్ ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, వాట్ ఈస్ జిఎన్పి కానీ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పీపీపీ, వేర్ ఇండియా స్టాండ్స్ ఇన్ ద వరల్డ్. అంటే పీపీపీ యొక్క లైక్ ఇంపార్టెన్స్ కూడా అడుగుతారనమాట మనకి. ఈసారి మొన్న అడిగారు పీపీపీ వల్ల మనకి ఇండియాకి వచ్చే లాభాలు, లేకుంటే ఈ కన్స్యూమర్కి వచ్చే లాభాలు వెన్ వి కంపేర్, అంటే ఇండియాకి అమెరికా కంపేర్ చేస్తే, ఇండియాకి ఎనీ యూరోపియన్ నేషన్ కంపేర్ చేస్తే, ఇవన్నీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈవెన్ మనం ఇన్ఫ్లేషన్లో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ కానీ కోర్ ఇన్ఫ్లేషన్ కానీ మనం డే టు డే మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో. అంటే లైక్ వెన్ ఎవర్ రీసెంట్ లైక్ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ మానిటరీ పాలసీ రివ్యూ మనం బై మంత్లీ చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది కదా. అప్పుడు దెన్ వీ నీడ్ టు కాన్షియస్లీ మనం అదే పనిగా మనసు పెట్టి చూడాలి. ఎక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి, కీ ఎకనామిక్ టర్మ్స్. రెపో రేట్ అంటారు, రివర్స్ రెపో రేట్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అదేవిధంగా మన బ్యాంకింగ్ సిస్టంలో కూడా, అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, లేకుంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, లేకుంటే మనము కోఆపరేటివ్ సొసైటీస్, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇట్లా వేరేవి. అంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా గ్రూప్ 2 సిలబస్లో చూసామంటే ఫస్ట్ మనకేముంటుంది, ఇండియన్ ఎకనమీ అండ్ ఇట్స్ స్టేటస్, ప్రజెంట్ స్టేటస్. నెక్స్ట్ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఇండియా ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, బ్యాంకింగ్ సిస్టమ్ అని, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్లు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సరేనా? ఇవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. ఇన్ ద సేమ్ వే వీ కెన్ కమ్ టు ఏపీ ఆల్సో. ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఏపీ అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ ఏపీ, ఇండస్ట్రియల్ సెక్టర్ ఆఫ్ ఏపీ. లేకుంటే ఇప్పుడు కొత్త చాప్టర్ ఏమి ఇంక్లూడ్ చేశారంటే, యాజ్ మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయింది కాబట్టి మన ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ మీద మనకున్న రీసోర్సెస్ ఏమేమి ఉన్నాయి. ఇట్ కెన్ బి ఫిజికల్ క్యాపిటల్ ఆర్ హ్యూమన్ క్యాపిటల్. కొంచెం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, దే మే ఆస్క్ విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఆల్సో GHI, అంటే సోషల్ క్వాలిటీ ఇండెక్స్ XQY. దిస్ వాజ్ రీసెంట్లీ ఆస్క్డ్. అంటే నేనేం చెప్తున్నానంటే మనకున్న సిలబస్ని మనము 2 విధాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి బేసిక్ కాన్సెప్ట్స్, ఇంకొకటి సెక్టరల్ వైజ్డ్ అండర్స్టాండింగ్ అనమాట. బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ డిస్కస్. అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అంతా, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్లో ఇప్పుడు వస్తున్న చేంజెస్ ఏమేమి ఉన్నాయి, లేకుంటే ఫార్మ్ సెక్టర్ లాస్ కానీ, లేకుంటే MS స్వామినాథన్ రికమెండేషన్ కానీ ఎప్పుడు జరిగింది, 2000లోనా 2004లోనా, అంటే మళ్ళీ నరేగా యాక్ట్ వచ్చింది. ఇవన్నీ మన బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి అంతే. దే ఆర్ నాట్ ఆస్కింగ్ డీప్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అనమాట. ఇదొక్కటి నేను పదే స్ట్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టర్కి వచ్చామనుకోండి. ఇండస్ట్రీ సెక్టర్లో వాట్ ఆర్ ద బేసిక్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ, క్వినరీ ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ మనకి ఇండస్ట్రీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ as టువర్డ్స్ GDP. ఇన్ ద సేమ్ వే వాట్ ఆర్ ద రీసెంట్ ఇండస్ట్రీ 4.0 అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అయితే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2020-2023 3 ఇయర్స్కి వచ్చింది. ఫారెన్ ట్రేడ్ పాలసీ ఆఫ్ ఇండియా కూడా ఉంది. అంటే నేనేం చెప్తానంటే మన సిలబస్ చూస్తే మనకు కొంచెం ఐడియా రావాలి. ఓకే, మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి కొత్త స్కీమ్ కూడా తెచ్చారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే నేనేం చెప్తున్నాను, మన సిలబస్ చూసిన వెంటనే మనకి ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ ఏమైనా చేస్తుందని అన్నది మనకి ఇమ్మీడియట్గా లింకప్ అవ్వాలి. ఆ లింకింగ్ అనేది చాలా ముఖ్యం. దిస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ద ఫౌండేషన్. చాలా ముఖ్యమండి. సరేనా? నెక్స్ట్ కమింగ్ టు సోర్సెస్ ఇది ఏంటంటే ఒకటి, ఎంత తక్కువ సోర్సెస్ పెట్టుకుంటే అంత మేలు. ఎందుకంటే ఆల్వేస్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద ఫైనల్ డే ఆఫ్ ద ఎగ్జామ్. మనకి ఫైనల్ డేలో జస్ట్ హార్డ్లీ విల్ హ్యావ్ 3 hours or 4 hours, దట్ విల్ బీ ఇన్ ద
టెన్సర్ సిచ్యువేషన్. కాబట్టి మనం ఇప్పటి నుంచే మనం దాన్ని ఫోకస్ చేద్దాం, సరేనా? కాబట్టి మనం యాజ్ మినిమమ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ యాజ్ పాసిబుల్ అనమాట. యాజ్ మినిమమ్ నెంబర్ ఆఫ్ రిసోర్స్ అంటే ఎలాగా? ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 9th to 12th అండి. 9th ఇన్ లైక్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పావర్టీ గురించి, డెవలప్మెంట్ గురించి, లేకుంటే గ్రోత్ గురించి, హ్యూమన్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అనే బుక్ ఉంటుంది. ఆ బుక్ కూడా ఇట్ ఈస్ మ్యాండేటరీ అండ్ ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ టు రీడ్ ఇట్ థరోలీ. We should not leave single page also in that book, because in the end they would have given appendix. They would have explained key concepts, key dimensions of economic development, even where even in the planning also, before liberalization, before LPG reforms, liberalization, privatization, globalization, after LPG, before LPG, how Indian economy was అనేది కూడా వాళ్ళు దే have provided a clear picture. కాబట్టి ఈవెన్ వాళ్ళు దే హ్యావ్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ ఏపీ ఎకనమీ ఇన్ పాకెట్స్, మీన్స్ అక్కడక్కడ ఇచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డ్వాక్రా స్కీమ్, బికాజ్ ఏపీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ రినౌండ్ స్టేట్, అంటే మంచి మోడల్ స్టేట్ అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై సెకండ్ ARC ఆల్సో, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. కేరళ ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ కేరళలో కుటుంబశ్రీ మోడల్ ఉంటుంది అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే మనకి ఈ ఎన్సీఆర్టీస్ అనేవి కూడా చాలా చాలా ముఖ్యం, యాక్చువల్ లైక్ ఏ ఫౌండేషన్ అనమాట మనకి. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే నేను పర్సనల్గా ఫాలో అయింది శంకర్ గణేష్, ఇండియన్ ఎకనామిక్ కాన్సెప్ట్స్. చాలా సింపుల్గా ఇచ్చాడు ఆయన ఫార్మర్, లైక్ హీఈస్ అన్ IRS ఆఫీసర్, ప్రజెంట్ IRS ఆఫీసర్. ఓకేనా, ఆయన హీఈస్ గివెన్ ఇన్ ఎ వెరీ సింపుల్ లాంగ్వేజ్, అండర్స్టాండబుల్ బై ఆల్, ఈవెన్ హూ ఈజ్ అంటే తెలుగు మీడియం అయినా కూడా అతను అర్థం చేసుకోవచ్చు అనమాట, సరేనా? శంకర్ గణేష్ ఒకటి. ఈవెన్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డాక్యుమెంట్స్ అండి. అంటే ఏదైనా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తే ఫారెన్ ట్రేడ్ పాలసీ కానీ, లేకపోతే బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ప్యారలీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ భగవద్గీత ఫర్ ఆల్ ఆఫ్ us, ఇట్ ఈస్ లైక్ ఏ ఖురాన్, ఇట్ ఈస్ లైక్ ఏ బైబుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. చాలా చాలా ముఖ్యం అది మనకి, ఎందుకంటే అది మనకి సోషియో ఎకనామిక్ సర్వే, ఇఫ్ యూ రీడ్ దిస్ విల్ గెట్ ద బ్రాడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఎంటైర్ స్టేటస్ ఆఫ్ ఎకనమీ అనమాట. ఈవెన్ అందులో నుంచి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు, డైరెక్ట్గా అడిగారు కూడా. బట్ 2018లో చాలా ఎక్కువ, 2017లో ఎక్కువ అడిగారు, ఈసారి తక్కువ అడిగారు. బట్ కీప్ ఇట్ యాజ్ స్టాండర్డ్ రెఫరెన్స్, సరేనా? ఇది ఒకటి ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఈజ్ న్యూస్ పేపర్స్ అండి. న్యూస్ పేపర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కీప్ ఇట్ వన్ రీజనల్, వన్ నేషనల్. లైక్ ఈనాడు, ఐ పర్సనలీ ఫాలోడ్ ఈనాడు, లైక్ ఈవెన్ ద హిందూ. మీరు you can choose any one of the newspapers, whether it is having Deccan Chronicle or Hans. Mainga next thing is very important, adendante test series we are sincerely thankful to our Vamshi, because he is conducting the student oriented and student focused centric test series. Minds Academy is doing really good, and then we are really thankful, we are really they are really helpful for all of us. This is all about how to simplify or how to decode the Group 2 Paper 3 Planning and Indian Economy.